నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కాంగ్రెస్ బీజేపీ మధ్య రిజర్వేషన్ల కొట్లాట తారాస్థాయికి చేరుకుంది. అన్ని రంగాల్లో ఓబీసీ వివక్ష ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓబీసీల చరిత్రను బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా చెరిపేసిందని అన్నారు. విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తప్పకుండా కులగణన పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. 42% రిజర్వేషన్లు నిజమైన బీసీలు నష్టపోతారని చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల వల్ల బీసీలకు న్యాయమా జరగనుందా? రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చారా? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బిగ్ టాక్లో మనతో పాటు చర్చించడానికి కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు ఉన్నారు. అదేవిధంగా సంజారెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కరాటే రాజు నాయక్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ ముగ్గురు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరికొన్న వ్యక్తి మరోసారి జాయిన్ అవుతారు కొద్ది క్షేపాల్లో. ముందుగా ప్రసాద్ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చు బీజేపీ కాంగ్రెస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీలలో ప్రత్యక్షంగా పార్లమెంటు సమక్షంలోనే చాలా తారాస్థాయికి చేరింది. బీసీలకు 42% ప్రాధాన్యత ఇస్తే గనక ముస్లింలకు మాత్రమే ఎక్కువ పోటీ పడే సూచన ఉంటుంది. ముస్లింలను తొలగిస్తే ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యతగా బీసీ రిజర్వేషన్కు ప్రతిపాదన పలుకుతామని బీజేపీ చెప్తుంది. ఇక్కడ బీసీలు నిజంగానే 42%లో బీసీల రిజర్వేషన్ నష్టపోతారా బీసీలు, లేదంటే ఈ ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు? ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు నమస్కారాలు అండి. సార్, ఒకటి, ఇది ప్రజాస్వామ్యం. మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సార్, 2014 నుంచి ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి అందరూ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి శత్రువులు. అది కాంగ్రెస్ అవనండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవనివ్వండి, అక్కడ వైఎస్ఆర్సీపీ అవనండి, తెలుగుదేశం అవనండి, ఎవరైనా సరే ఆ లాడించే కోతాట్లో ఎవరైతే ఆడతారో వాళ్ళంటేనే మక్కువ చూపిస్తారు. వాళ్ళ జీవితాంతం డబుల్ ఇంజిన్ సర్కారు. ఎంతసేపు వాళ్ళొక్కలే ఏదో హిందూ పుట్టుకు పెట్టినట్టు, వాళ్ళకే హిందువుల మీద ఏదో మమకారం ఉన్నట్టు, ఈ ముస్లిం దేశస్తులు ఏదో మన దేశంలోకి ఏదో చొరబాటుదారుల్లో వచ్చినట్టు ఆడు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ ఎజెండాతో మన నెత్తికి రుద్దుదామని. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో, ఇది సెక్యులర్ దేశం, హిందూ ముస్లింల సఖ్యత ఎలా ఉంటుందో, ముస్లిం రిజర్వేషన్ వాళ్ళకి సెపరేట్గా గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలా ఇచ్చారో దాన్ని కేసీఆర్ గారు ఎలా కంటిన్యూ చేశారో, ఇవాళ ఏ విధమైన పొరపచ్చులు లేని తెలంగాణ సమాజంలో హిందూ ముస్లింల సఖ్యత ఎలా ఉంటుందో మనం చూసాం. ఇవి వాళ్ళకి అక్కర్లేదు. ఈ లేదా మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళినట్టు మనకి గతి లేక, మనకి బుర్ర లేక ప్రజలు ఆ బీజేపీ లాంటి వాళ్ళని గెలిపించుకుని మన నెత్తికి తెచ్చుకుని వాళ్ళు చెప్పిన కోతి మాటలు మనం వింటే వీళ్ళకి దేశ జనాభా గురించే గుణం కూడా లేదు, దమ్ము కూడా లేదు. అలాగే కులగణనం చేసే దమ్ము ధైర్యం అంతకనే లేదు. కేవలం ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ల నేను బీసీ ప్రధానమంత్రిని అని ఒక మాట చెప్పుకొని బీసీల నోట్లో మట్టి కొడుతున్న వాళ్ళు ఎవరంటే బీజేపీ గవర్నమెంట్. ఎక్కడైతే 42% దగ్గర అన్యాయం జరిగిపోతుంది, ఆక్రమణ జరిగిపోతుంది, ముందు ఏదైతేనే ముందు రిజర్వేషన్లు అనేవి ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలో ముందు జనగణన చేసి కులగణన జరిగితే, జనగణన కులగణన జరిగితే ఖచ్చితంగా ఎవరెవరు ఎంత పర్సంటేజ్లు ఉన్నారో, ఇవాళ నా ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నాట్ లెస్ దాన్ 65% దగ్గర బీసీ సామాజిక వర్గం ఉంటుంది దేశ కులగణన చేస్తే. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటుంది. ఎందుకంటే కులగణన చేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలన్నది మనం ఎవరు అడగక్కర్లే. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో ఉన్న క్లాసెస్ ప్రకారమే వాళ్ళకి చచ్చినట్టు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి తప్పించుకోవడానికి ఏంటి, కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము చెయ్యం. కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎవరి కోసం చేసింది? ఎవడన్నా అప్రహెన్షన్స్ ఇచ్చారు దాంట్లో? ఒకసారి కాకపోతే రెండోసారి కూడా చేసి ఇచ్చారు కదా. వీళ్ళకి ఏంటంటే ప్రజల నుంచి ఎలా పిండాలో, ప్రజల్ని ఎలా సంపుకు తినాలో బీజేపీ వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. వీళ్ళకి ఏమనంటే రాముడు కృష్ణుడు, అక్కడికి ఏదో మీరు నేను ఇంట్లో పొద్దున పూజ చేయనట్టు వీళ్ళు వీళ్ళు ఒక్కలే పచ్చని పచ్చపోసులు. మళ్ళీ నిజంగా నెక్కచ్చిగా హిందూ సామాజిక వర్గ పరిరక్షణ, హిందువుల గురించి తప్పించే రాజాసింగ్ లెట్టోడు మళ్ళీ వీళ్ళకొద్దు. మీకు అర్థమవుతుందా? ఓన్లీ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి. మళ్ళీ ఏ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం పార్టీ ధర్మమాన ఎలక్షన్ గెలుస్తాడో వాళ్ళు మాత్రం నిజమైన హిందువులు, నిక్కచ్చైన మనుషులు. మీరు గమనించారు లేదు? ఇది వీళ్ళ రాజకీయ చతురత. ఇవాళ రాహుల్ గాంధీ ఫస్ట్ టైం ప్రాణాలకు దిగించి మొహం ఎడచడం స్టార్ట్ చేశాడు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఫస్ట్ టైం మన ఒక రోల్ మోడల్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కులగణన చేసి బీసీ సామాజిక వర్గం పట్ల నిలబడినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవడైనా మంచి పని చేస్తే మంచి పని చేసేది చెప్పాలి.
వీళ్ళ చేతిలో ఏమైనా ఉందా అంటే దేశ ప్రాతిపదిక మీద దేశ జనాభా మేము వ్యతిరేకిస్తాం, అందులో ముస్లింలు ఉన్నారు ఉంటూ ఉంటారండి. దానికి ఒక ఇది అమెండ్మెంట్ ఇవ్వండి నేషనల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ చేసి, స్పెసిఫిక్ గా 4% రిజర్వేషన్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నాం స్టేట్ లో, అది నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు ఎందుకు బీసీలోకి వస్తారు? మీకు చేత కాకల్లా కన్వర్టెడ్ క్రిస్టియన్లు కలపడం, వీళ్ళలో వాళ్ళని కలపడం, ఇవన్నీ మాకెందుకు ఈ తలకాయ నొప్పి? అవతల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కూడా అలాగే చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రయారిటైజేషన్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గరే పవర్ ఉండి, అధికారం ఉండి, ఏ పని చేయాలో అది తప్ప అన్ని పనులు చేస్తూ ఊరికే ఆడిపోసుకుంటే అన్నల కాలక్షేపం చేస్తారు. మీకు ఒక భారం తగ్గిస్తూ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలన్నింటిలోనూ కొలగడం జరుగుతుందని చెప్పారు. చేసిన కాడికి చేశారు. తెలంగాణ అయింది, కర్ణాటక అయింది. తీసుకోండి స్టాటిస్టిక్స్. లేదా కర్ణాటక ఇంకోసారి మళ్ళీ చేస్తారు. మీకు ఎవరికి చేత కాకపోతే కేసీఆర్ గారికి అప్పచెప్పండి. సకల జనుల సర్వే ఒక్క రోజులో చేసి ఇచ్చాడు. అది తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణ చైతన్యం. చేతనైతే మీ వల్ల ఎలాగో కాదు, అందరికీ తెలుసు. అది ఏడు జరుగుతుందో అద్భుతం జరుగుతుంది కాబట్టి జరుగుబాటు జరుగుతుంది. ఎంతసేపు అలా నెహ్రూ మీద పడేయడం, ఇందిరాగాంధీ మీద పడేయడం, రాజీవ్ గాంధీ మీద పడేయడం తప్ప ఇంకేమైనా పని ఉందా మీకు? దేశంలో పనికొచ్చిన పని చేసిన వాడు సర్దార్ పటేల్ గారు. ఇంకో ఆయన ఎవరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వీళ్ళిద్దరికి 2 పనులు చెప్పారు. ఒకటి వెళ్ళి కాశ్మీర్ విలీనం చేసుకుని రారా బాబు అని ఒకటిని, ఇంకోటి హైదరాబాద్ సంస్థానం విలీనం చేయి. మా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ మళ్ళీ ఎలా చేశాడండి? ఏమైనా ఒక్క అంబిగిటీ ఉందా? కాశ్మీర్ ఈ రోజు కూడా జుట్లు పీక్కొని సస్తనం. అది వాళ్ళ చేతకాని పనులు. ఇది ఎవరు మాట్లాడడానికి ఎందుకు వెనకాడతారో నాకు అర్థం అవట్లేదు. వాళ్ళతో ఏమీ కాదు, ఏదో అవుతుందని భ్రమలో ఉంటే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గురించి తెగించి చర్చ పెట్టకండి సార్, టైం వేస్ట్. ఏదో గాలివాటంగా గెలిచిన వాళ్ళని పట్టుకొచ్చి లేదో నిజమైన యోధులు అపర వేరులు అనుకుంటే, తెలంగాణ సమాజం ఓసారి కేసీఆర్ గారికి కన్సర్న్ ఇచ్చింది, ఈసారి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అంతేకాని వీళ్ళని ఎక్కడ ఆటలో అరటి పండులాగా జస్ట్ నామక వాస్త. కొన్ని తెలంగాణకి 8 మంది ఎంపీలను గెలిపించారు కదా, ఈ రోజు కూడా దమ్మిడి పనికొచ్చిన పని చెప్పండి సార్. మా కిషన్ రెడ్డి గారు లాస్ట్ టర్మ్ లో మినిస్టర్ అయ్యి లిఫ్ట్ ఒకటి ఓపెన్ చేశారు, వాటర్ ర్యాంక్ ఒకటి. ఈసారి ఏడు చేశారు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ స్టేషన్లు డెవలప్ చేసాం, ఆజాదీ కా అమృత్ ఏదో చెప్తారు అట్ల పేర్లు. ఇవన్నీ అదానిగా ఏదైనా పెట్టడానికి దోపిడీ. సామాన్య మానవుడిని ఎలా కొల్లగొట్టాలి? మనం ఎర్రిబాబులలో ట్యాక్సులు కడితే మనం రైల్వేని కళ్ళ ముందు బాగు చేసి అదానా ఏడికి స్వాహ అని చెప్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు తిరుగుబాటు వస్తుందో తెలిసారా? వచ్చేదాకా ఓపిక పట్టాలండి. రాజు నాయక్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు అంటే నిన్నటి నుంచి వెళ్ళి ఇప్పటికి వరకు నడుస్తున్నటువంటి పార్లమెంటు విపక్ష నేతల్లో ఇప్పటికే ఒక రగడ మాత్రం నడుస్తుంది. తెలంగాణలో మేము ఖచ్చితంగా కులగణన చేశాం, కర్ణాటకలో చేశాం, మిగతా కాంగ్రెస్ పక్షాన ఉన్న నేతల్లో మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తాం, అది కాంగ్రెస్ ప్రాంతానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే కనుక మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అతను చెప్పడం కూడా జరిగింది. ఏదైతే బీసీలకు 42%, 42% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం ముస్లింలకే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంటే బీసీలకు పట్టభద్రులుగా వారి కులగణనకు సంబంధించిన కుల సర్టిఫికెట్లు బీసీలు వీళ్ళు అని అప్పటికే ఎప్పుడో జారీ అయ్యాయి, గత 100 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇలా మాట్లాడపట్ల ఎలా చూడొచ్చు? అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది అని కిషన్ రెడ్డి గారు అంటారు. నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుందా? ఇప్పుడే ముస్లింలలో ఉన్నటువంటి బీసీ నేతలు, అంటే బీసీ కావచ్చు, బీసీ బి కావచ్చు, బీసీ 2 కావచ్చు, అంటే ఇలాంటి వారికి పరిస్థితి ఏంటి? మరి ముస్లిం ఇతర నేతలు వాళ్ళు కులగణనకు సంబంధించి బీసీలు కాదా? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి, సంధ్యారెడ్డి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరు కూడా శుభ సాయంత్రం. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడాలి. కేంద్ర మంత్రులు దురదృష్టవశాత్తు అయ్యారు అనుకోవాలనా, మరి లేకపోతే వీళ్ళు లక్కీ లాటరీలో గెలిచిరు అనుకోవాలనా, మరి లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవాలనో నాకైతే అర్థమైతే లేదు. భారత రాజ్యాంగంలోని నేను ఎందుకంటే ఇది కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే చదువు నేర్పాలి. మేము పిహెచ్డీలు పీడిఎఫ్లు చేసి రాజ్యాంగం పైన అవపోసన బట్టి ఉన్నాం కాబట్టి కొంత వాళ్ళ బుర్రకెక్కాలి కాబట్టి బీజేపీ నాయకులకు కొంత చెప్పాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 243(d)(6) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్లు ఈ భారతదేశంలో వెనుకబడినటువంటి కులాలకు రాజ్యాంగము రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఎన్హాన్స్ చేసుకోవచ్చు జనాభా ఆధారితంగా అని చెప్పేసి భారత రాజ్యాంగమే చెప్తుంది. ఇంకో విషయం ఏం మాట్లాడారు కిషన్ రెడ్డి గారు అంటే, ముస్లింలకు ఇస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జ్ఞానము బుద్ధి ఏదైనా అవగాహన ఉంటే, నీ ప్రాంతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్ వాళ్ళకి తీసేయి. నీకు దమ్ముంటే
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే బీజేపీతో స్నేహం ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అంటే ఈ రాష్ట్రాలు కేరళ కానీ లేకపోతే ఇక్కడ అన్నిట్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి మీరు ఈరోజు ఇక్కడేదో బీజేపీలో అంటే ముస్లింలకు వీళ్ళు 42% ఇస్తారు, అయితే ఇస్తే వీళ్ళకి ఏదో చెందుతుంది. నేనేమంటున్నా అంటే సరే నీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా లేకపోతే నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నీ ఒక ఇది ఉండొచ్చు. మరి అదే ముస్లింలు కాశ్మీర్లో కానీ నోటు రద్దు వద్దు అన్నా కూడా కాశ్మీర్లో మాకు కల్పకండి అని కొంతమంది మాట్లాడినా లేకపోతే ఇంకొక చోట కొన్ని విషయాలు 370 ఆర్టికల్ తీసేయమని చెప్పినప్పుడు మరి ఆగినావా? దాంట్లలో ఎక్కడ ఏది కనిపించకుండా నీ ట్రిపుల్ తలాక్లు లేకపోతే ఇవి అవి అన్ని తీసి పడేసినావు. మరి దీంట్లో కూడా నీకు చేయాల్సింది ఉంటే చేసేసే దమ్ముంటే బీసీలకు నీకు చేయాలని నిజమైన ప్రేమ ఉంటే ఇది లేక ఇక కాకమ్మ కథలన్నీ కూడా చెప్పుకుంటా పోతా ఉన్నారు. సరే భారతీయ జనతా పార్టీ బీసీలకు అంటే వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కానీ రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసే ప్రక్రియ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకమని బహిరంగంగానే రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. మేము ఇవ్వము అని చెప్తున్నాడు. ఇక వాళ్ళన్నీ చెప్పకుండా కాకమ్మ కథలన్నీ చెప్పకుండానే మేము ఇయ్యము ముస్లిమ్స్ ఉన్నారని. ఒకవేళ నీకు ముస్లిమ్స్ ఎజెండా అయితే ముస్లింలకు ప్రత్యేక ప్రతిపాదన హోదా కల్పించి ఇంకో 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వు 9th షెడ్యూల్లో పెట్టి. తమిళనాడులో రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిందో ఇందిరా సహాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ లేకపోతే గోపాలస్వామి కేసు కానీ ఈ కేసులలో ఏదైతే 50% దాటకూడదని అనుకున్నప్పుడు మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చినావు? ఆ రోజు 50% బెంచ్ గుర్తు రాలేదా? 50% బెంచ్ మార్క్ గుర్తు రాలేదా? ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి ఒక శాపంలా మారింది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు కూడా శాపంలా మారింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మన తెలంగాణ ప్రాంతం పైన జరుగుతున్నటువంటి మెల్లకన్ను శీతకన్ను లేకపోతే సవతి తల్లి ప్రేమ చూపిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి నేను వస్తాను. కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ఈరోజు సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనాభా గణన చేసిందా, కుల గణన చేసిందా, లేకపోతే ఏదో ఒక గణన చేసింది. ఏమని చేసింది? వాళ్ళు చేసినటువంటి ఏదైతే సీప్ ఉందో ఏదైతే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ దాంట్లో వాళ్ళు చేసేదన్నా సక్రమంగా చేస్తే బాగుండు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. గౌరవ పెద్దలు ప్రసాద్ గారు చెప్తారనుకున్నా అది కొంత చెప్పినుంటే కూడా బాగుండు, దానికి యాడ్ అవుతుండే. గతంలో ఏదైతే మహారాష్ట్రలో కానీ లేకపోతే బీహార్లో కానీ గతంలో చేసినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. ఏమని కేసులు ఉన్నాయి? బీహార్లో రిజర్వేషన్ ఎన్హాన్స్ చేస్తున్నాం, బీసీలకు ఇంత పర్సెంటేజ్ పెంచుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఎట్లు కొట్టేసింది? అక్కడ డెడికేషన్ కమిషన్ లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏదైతే ట్రిపుల్ టెస్ట్తో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా చేయకుండా ఈ కావాలని చెప్పి హుటాహుటిన ఏదో బీసీలపై ప్రేమ ఉన్నట్టు బీసీల ఓట్లు దండుకోవడానికి బీసీల ఓట్లను తీసుకోవడానికి చేసినటువంటి కుట్రలా కనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా నిజాయితీతో చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఎందుకో డెడికేషన్ కమిషన్ వేయొచ్చు కదా. డెడికేషన్ అంటే గతంలో వేరే రాష్ట్రాల్లో ఒక ప్రాక్టీస్ ఉందండి. ఇది నేను చెప్పేది కాదు, నేను ఏదో వాళ్ళ మీద బట్టకాల్చి మీద వేయడం అనేది కాదు, అంటే చట్టం చెప్తున్నా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెప్తున్నా. సుప్రీంకోర్టులో గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీలతోటి కాస్ట్ సెన్సేషన్ ఇది జరిగిన కాస్ట్ లెక్కలు చేసిన అదేవిధంగా జనాభా లెక్కలు తీసిన దాంతో రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడు ఇది కాదు, ఈ రకంగా చేయడం కాదు. ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీని అంటే స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించి దాన్ని లోకల్గా సర్వే చేయాలని చెప్పేసి క్లియర్గా మనకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దానికి కాదని చెప్పేసి హుటాహుటిన చేసేసి ఈరోజు నవ్వుల పాలు కాకూడదు తెలంగాణ అనేది నా ఉద్దేశం. అది చేయకుండా దానిపైన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పదుల సంఖ్యలో చెప్పింది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, కేంద్రం పైన ఫోర్సు తీసుకోపోదాం, కేంద్రం పైన ప్రెజర్ పెడదాం, ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఇక్కడ పెట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానిని కలిసి మనం తెలంగాణలో ఒక బీసీ చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి 10 సార్లు చెప్తే ఇవేవిగా ఉదయం లేస్తే కేసీఆర్ని తిట్టడమే ఎజెండా. ఇది మీకు నేనేమంటున్నా అంటే ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చేటప్పుడు నిర్మాణాత్మకమైన అసెంబ్లీలో కూడా మాట్లాడేటప్పుడు ఈ జనాభా లెక్కల గురించి వాళ్ళ కాస్ట్కి సంబంధించినటువంటి జనాభా లెక్కల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ చెప్పారు బీఆర్ఎస్ పార్టీ. ఏనాడు వినకపోగా పెడచెవిన పెడితే ఇప్పుడు పార్లమెంట్ దగ్గర నవ్వుల పాలవుతున్నాం,
ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నవ్వుల పాలైతాం. బీసీల దగ్గర పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బీసీల పరిస్థితి ఏంది, వాళ్ళకు 1931 సంవత్సరంలో జరిగినటువంటి జనాభా లెక్కల ద్వారా ఇప్పటివరకు ఇచ్చిరండి. ఏదైతే మండల్ కమిషన్ ఉంది, పెద్దలు నేను చెప్తే, నేను తప్పేమైనా చెప్తే కూడా నేను కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మండల్ కమిషన్ సంబంధించి ఆనాడు 1979 సంవత్సరంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయంగా, వృత్తిపరంగా, ఆర్థికపరమైన విద్య, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ కల్పించాలని బీపీ మండల్ గారికి ఒక చైర్మన్ వేసారు. బీపీ మండల్ గారు ఒక సంవత్సరంలో మొత్తం కూడా స్టడీ చేసి ఒక 3465 3500 దాదాపు 3500 కాస్ట్స్ భారతదేశంలో ఉన్నాయి. వీళ్ళని వివిధ రకాలుగా ఉన్నారు, వీళ్ళకి ఇవ్వండి ఎంబడే 52% అని చెప్పేసి చెప్పారు. కానీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అయితే ఇందిరాగాంధీ తాత్సారం చేయడం, రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్ పార్లమెంట్ లో వచ్చేసి డైరెక్ట్ గా మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడారు. ఇది దౌర్భాగ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఒక రకంగా ఉంటే ఈరోజు మారినా కూడా కనీసం మీరు ఉన్నటువంటి ప్రొసీజర్ ని ఫాలో కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ కాకపోయినా కూడా ఎలాంటి ప్రొసీజర్ లేకుండా చట్టాలు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ అమలవుతాయి, పెద్ద నోట్ల రద్దు అమలవుతాయి, కాశ్మీర్ని స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తారు. మీరు అనుకుంటేనేమో రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలను కూలగొట్టి మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు బీజేపీ. తెలంగాణ మాత్రం ఇచ్చిన దానికి ఈ రకంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. దీనిపైన ఏంటంటే ఇది ఎట్లా ఉందనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎట్లుందంటే, ఏదో మేము కొట్టినట్లు చేయి, మేము ఏడ్చినట్లు చేస్తాం, మీరు కొట్టినట్లు చేయండి, మేము ఏడ్చినట్లు చేస్తాం అనేది ఇద్దరిది దొంగ నాటకం, కపట నాటకం బీసీల పైననే ఆ సామెత గుర్తొస్తుంది. కాబట్టి ఇది కాదు, చట్టబద్ధత ఉండే విధంగా ఈరోజు ఆర్డినెన్స్ అంటారండి. రాష్ట్రపతికి, అంటే నేను చదువుకున్న వ్యక్తిని చెప్తున్నా, రాష్ట్రపతికి బిల్లును పంపించిన తర్వాత ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర ఇంకా నిర్ణయం ఎలాంటి ఏర్పడకముందే ఆర్డినెన్స్ పాస్ చేయవచ్చా, జరుగుతుందా? బిల్లులు ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండగానే ఇక్కడ అవుతుందా? అది చట్టం కాదు. ఒకవేళ ఆర్డినెన్స్ అట్లా వచ్చినా కూడా గతంలో అట్లా రాష్ట్రాలలో చేసిన ఆర్డినెన్స్ అక్కడ ఉన్నటువంటి హైకోర్టులే, ఇంకా సుప్రీంకోర్టు వరకు కూడా కాదు, హైకోర్టులే కొట్టిపడేసినాయి. భారతదేశంలో మోడీ గారు ప్రధాని అయిపోయిన తర్వాత వందల సంఖ్యలో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి అక్కడ పంపిస్తే ఈ రోజుకి ఒక్కటి కూడా దిక్కు దివానా లేదు. ఏదైతే వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ, బీజేపీ, టీఆర్ఎస్ కానీ, డిఎంకే కానీ, లేకపోతే అక్కడ కేరళలో సిపిఐ కానీ, ఇలాంటి పార్టీలు అసెంబ్లీలో బిల్లులు పెట్టి అక్కడ పంపిస్తే 10 సంవత్సరాలలో ఇప్పటికీ అతిగతి లేదు. మరి ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో పాస్ చేసి పంపించేస్తే ఎవరు దాన్ని చూడాలి? దానిపైన ఎట్లా ఫోర్స్ పెట్టాలి? తెలంగాణ గడ్డ ఇది, ఉద్యమాల గడ్డ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కలుపుకోపోవాల్సినటువంటి అవసరం ఉండే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండే. ముందుకు ఢిల్లీ మెడలు వంచాలంటే ఉత్తగా జరగదు. పోయి కాకమ్మ కథలు చెప్పి మా పెద్దన్నను నీ పెద్దన్నను ఒప్పించు. నువ్వు పెద్దన్నను 100 సార్లు కలిస్తే తెలంగాణ విషయంలో అన్నావు, 100 సార్లు కాదు 10 సార్లు బీసీ దాన్ని కలు. దీనికి అట్లా ఆ రకంగా చేస్తే సక్సెస్ అవుతాం తప్ప లేకపోతే కాదు అనేది నా ఉద్దేశం అండి. రాజమౌళి గారు, ఏదైతే తారాస్థాయికి ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తారాస్థాయికి మాత్రం చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఓబీసీలకు వివక్ష ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటుంటే మాత్రం ఇక్కడ బీసీ రిజర్వేషన్లో 42% ఇస్తే కనుక ముస్లిం ఇతర వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందుతారు, బీసీలు నష్టపోతారని ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే 42% బీసీలకు ఒకవేళ కేటాయిస్తే కనుక ముస్లింలే బాగా పోటీ చేస్తారు, బీసీలకు అన్యాయం జరుగుతుందంటారు. కానీ బీజేపీ మాత్రం ఎక్కడ చేయకపోయినా మేము తెలంగాణలో కావచ్చు, కర్ణాటక కులగణన చేసి పంపించాము, ఇదే రకంగా కాంగ్రెస్ ప్రాంత పార్టీలలో మేము చేస్తాం ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఈ నేపథ్యంలోనే బీసీలకు నిజంగా 42% ఇస్తే నష్టపోయేది బీసీ వర్గానికి చెందిన వారైనా ముస్లిమేతర నేతలు ఖచ్చితంగా పోటీ చేస్తారా ఎక్కువ? ఒకటండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఎన్ని సంవత్సరాలు పోరాడినామండి? దగ్గర దాదాపు ఒక 60 సంవత్సరాలు. ఇప్పుడు ఒక బీసీ 42% రిజర్వేషన్ అనేది భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. అది మనము ఎక్కడైతే వస్తామో అక్కడ మనము బీసీ కులగణన చేయాలి, ఇది చాలా అవసరము అని చెప్పిండ్రు. మాట తప్పకుండా ఈరోజు బిల్లులు ప్రవేశపెట్టినము. మా వరకు పని అయిపోయింది, కేంద్రం కూడా ఆమోదించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఈ రోజే బిల్లు చేయగానే రేపే పాస్ చేస్తారని కాదు. ఇవాళ తెలంగాణ కోసం కొన్ని వేల మంది చనిపోయినారు. 60 సంవత్సరాల మూలిక ఉద్యమం అప్పటి నుంచి. ఏదైనా మనము ఇప్పుడు నిజంగా కూడా 50% బీసీలు ఉన్నప్పుడు దాంట్లో ఇస్తే నష్టం ఏం జరుగుతుంది అనేది ఒకటి. ఇంకొకటి అండి, బీజేపీ వాదన ఏంటంటే
మైనార్టీస్ అంటే బీజేపీ వాళ్ళకి పడదు. అంటే అంటే వాళ్ళకి అంటే బ్రతికే స్వేచ్ఛ లేదా, అంటే వాళ్ళు ఉండే అంటే మన భారతదేశంలో నివసించే హక్కు ఇవ్వలేదా, అంటే ఓటు బ్యాంక్ కానీ ముస్లిం సోదరులని ముస్లింస్ ని మనం వాడుకుంటున్నామా? ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందండి స్వేచ్ఛని. ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చి, ఎవరైనా ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు అని. వీరికి నష్టం ఏం జరుగుతుంది అనేది బీజేపీ పార్టీ క్లారిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పాలి. నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధున్నా బీజేపీ నాయకులు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజులలో బీసీలే వాళ్ళకి గుణపాఠం చెప్తారు. ఇప్పుడు మేము బిల్లు చేసినాము అయిపోయిందంటే చేతులు దులుపుకోవడం కాదు. ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎందుకు ఆపామండి? ఇది జరగాలి, బీసీ కులగణన జరగాలి, ఏదో ఒక క్లారిటీ రావాలి, వచ్చిన తర్వాత పెట్టాలన్న ఒక ఆశతోనే ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మేము కేంద్రంతో కానీ ఇరు రాష్ట్రాలతోని గిల్లి కజ్జాలు పెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. రాజకీయాలు అనేక రాజకీయ నాయకులు, అనేకంగా ప్రభుత్వాలు, ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక పార్టీ పరంగా కానివ్వండి, ప్రజలకి మంచి చేసే విధంగా మనం ముందుకోవాలి. మోడీ గారిని అన్నము లేకపోతే మా పెద్దన్నను అంటే ఎస్, మోడీ గారిని ఒక ఆయన ఒక ప్రధానమంత్రి, మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అప్పుడు మనము మీరేంటి వాట్ ఈజ్ వాట్ అనుకున్నాం. ఎలక్షన్స్ అయిపోయినాం, అధికారంలోకి బీజేపీ వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనం కరెక్ట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్ గా లేకపోతే నష్టం జరిగేది మన పర్సనల్ లైఫ్ లో కాదండి, తెలంగాణ ఉన్న ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఢిల్లీకి 20 సార్లు కాకపోతే 200 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్తారు. దాంట్లో తప్పేం లేదు. ప్రతి విషయం జాతీయ పార్టీ అన్నప్పుడు అనేక మంది ఉంటారు, కంపల్సరీ చర్చించాల్సిన అవసరం ఉంటది. అదే మీకు ప్రాంతీయ పార్టీ అయితే మనం ఎవరితో ఏక్ నిరంజన్, ఎక్కడ రూమ్ లో కూర్చున్నా, ఫామ్ హౌస్ లో కూర్చున్నా, లేకపోతే ఇంకో దగ్గర కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా పాలన చేయొచ్చు. కానీ జాతీయ పార్టీ అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వ్యక్తి గురించి, ప్రతి ఒక్క కులం గురించి ఆలోచిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటది, ప్రజలకు అనుకూలంగా ముందుకెళ్తుంది. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, సమగ్ర సర్వే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఎక్కడ పొందుపరిచారండి అది? మీరు ఒకసారి చెప్పండి. నేను అనేది ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీకి రాదు. ఏదైనా కూడా ఒక్కసారి మనం అందరం గమనించాలి. బీసీల కోసము ఓటుగా వాడుకుంటాం, మా బీసీ అని చెప్పేసి మనం వాడుకుంటాం. అలా కాదు, మనం మాటలలో కాదు చేతులలో చూపించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ ని స్వాగతిస్తుందా లేదనేది వారు చెప్పాలి. సో మేమనేది ఏంటంటే బీజేపీ పార్టీ కూడా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తారు. మేము అందరికీ న్యాయం చేస్తాం, మేము అదే చేస్తాం అన్నారు. మీరు ఇచ్చిన మొన్న మీ నాయకుడు కూడా, మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓసీకి ఇచ్చారు. బట్ మేము తప్పు పట్టట్లేదు, అది మీ పార్టీ, మీ ఇష్టం, మేము కాదంటలేదు. మేము మా విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. మా దగ్గరకు వచ్చినప్పుడు రెడ్డి ఇక్కడ సీఎంగా ఉంటే పిసిసి బీసీగా ఉన్నారు, ఒక అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే అందరికీ న్యాయం చేయాలి. మొన్న మీరు చూసిన బీసీ కులగణన ఆధారంగానే మన పిసిసి కార్యవర్గం కూడా 68% బీసీలకు ఇచ్చింది. ఒకసారి మీరు చూడండి. మేము ఏదో రాజకీయం కోసము ఓటు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చూసుకుందాం ఒకసారి. బీసీ కోసం ఉద్యమాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది బీసీల కోసం చేయనియండి, తప్పే ఉందండి. మనం తప్పే ఉంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 32% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% ఇచ్చింది. అదే బీసీలను అందరిని తీసుకొని మహారాష్ట్ర అందరు ఎమ్మెల్యేలను తీసుకొని కేసీఆర్ గారు వెళ్ళారు. మరి అది ఎక్కడ పోయింది, ఏమైంది అనేది తెలియదు. 10 సంవత్సరాల నుంచి బీసీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పటికి కూడా బీసీది మనము బిల్లు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని మరి అసలు ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎందుకు కలిసి రావట్లేదు అనేది గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పే, మళ్ళీ కూడా ఇప్పుడు తప్పు చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. మేము ఒక మంచి నినాదంతో పోతున్నాం. ఏది ఏమైనా సరే 100% 42% రిజర్వేషన్ మేము ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ బీసీలందరూ ధర్నా చేస్తున్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంకా వివిధ పార్టీలు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు?
ఎందుకు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయలేదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు అంటే ఇది అంటే మీకు ఒక బాధ్యత లేదా? మీరు ఒక రాజకీయంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మీకు ఒక రాజకీయ పార్టీ కదా, బీజేపీ పార్టీ కానివ్వండి దానికి ఒక చరిత్ర ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, టీడీపీకి ఉంది, వీళ్ళందరికీ ఉంది కదా. మీరందరూ కూడా దీనిలో భాగస్వామ్యం ఎందుకు కాలేకపోతున్నారు? బీసీలందరూ కలిసి మాతో ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ఏకీభవించట్లేదు అనేది మేము అడుగుతున్నాం ఈరోజు. సో ఇదంతా మీరు ప్రజలకు జవాబుదారంగా ఉండాలి. మీరు ఏదో మేము ఇలా బీసీలకు చేయంగానే మైనార్టీస్ వచ్చి పోటీ చేస్తారంటే అంటే మీకు అంటే ఓటు రాజకీయమేనా? అంటే ఇక ప్రజల మనోభావాలు వద్దు, వాళ్ళకి రిజర్వేషన్లు వద్దు, వాళ్ళకి ఏం అవసరం లేదా? ఇవాళ అట్ ద సేమ్ టైం మేము కూడా 33% రిజర్వేషన్ కూడా మేము స్వాగతించినాం. అప్పుడు ఇందిరమ్మ ఆమయం నుంచి సోనియా గాంధీ గారి నుంచి 33% రిజర్వేషన్ కావాలని అన్నాము. మేము అధికారంలో లేకుండా మోడీ గారు ప్రకటించినప్పుడు మేము స్వాగతించినాం. ఇదే మరి రేవంత్ రెడ్డి గారు ఈసారి 33% రిజర్వేషన్ వస్తే మహిళలకు దాదాపు 60 సీట్లు మహిళలకు రాబోతున్నాయి. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, మేము ఖండించట్లేదు కదా. కాబట్టి పార్టీలు అనేది మనం పుట్టిన తర్వాతనే వచ్చాయండి. రాజ్యాంగం అనేది కూడా మనమే రాసాం. దాన్ని పొందుపరుచుకొని ప్రజలకు అనుగుణంగా జనాభా సంఖ్య ఆధారంగా ముందుకెళ్ళాలి. గతంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి? ఒక వార్డ్ నెంబర్ గెలవాలంటే 10 లక్షలు కావాలి, ఒక సర్పంచ్ గెలవాలంటే 50 లక్షలు కావాలి, ఒక కౌన్సిలర్ గెలవాలంటే ₹1 కోటి కావాలి. మరి గతంలో అలా లేదండి. 10 years బ్యాక్ అలా లేదు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 60-70 లక్షలు ఫుడ్కు, వాళ్ళ ఖర్చులు, వాహనాలకు దానికి సంబంధించి ఉండే. ఇవాళ ఎమ్మెల్యే గెలవాలంటే 50 కోట్లు. ఎలాంటి పరిస్థితి వచ్చిందండి? ఇవాళ ఎలాంటి రాష్ట్రం ఎంత వెనుకకి వెళ్ళిందండి 10 సంవత్సరాలకు ముందు? మీరు ఒకసారి చూడండి సార్. ఎప్పుడైనా డబ్బులు పంచడము, వేలు పంచడం అనేది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉందా? ఇవన్నీ మనము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ప్రజలకు అనుకూలంగా పార్టీలు పోవాలి తప్ప స్వంత లాభాల కోసం పార్టీలు నడపడం అనేది నీటి బుడగలు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ మాకు చాలా అనుభవం ఉంది. మీరు చాలా శాతం చెప్తారు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ఉంది, రెడ్డి రాజ్యం నడుస్తుంది అంటూ. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెడ్డిలే ఉన్నారండి. అది కూడా ఒకసారి చూసుకోండి. ఏదేమైనా కూడా బీసీలకే మేము న్యాయం చేస్తున్నాము అనే విధంగా మన పిసిసి కార్యవర్గమే నిదర్శనము. కాబట్టి తప్పకుండా ఎవరు అనకపోయినా 100% తీరుతుంది. మేము దాని గురించి ఎంతైనా ఫైట్ చేస్తాం, ఎవరితోనైనా ఫైట్ చేస్తాం. 100% రావాల్సిందే. మనం తెలంగాణ రావాలి 60 సంవత్సరాలు పట్టినప్పుడు మేము స్టార్ట్ చేసి ఒక 3 months కూడా కాలేదు. దాన్ని మనం అందరం కలిసి రావాలి. అప్పుడు నిజంగా కూడా ఎవరు మేకప్ వేసుకున్నారు, ఎవరు మేకప్ వేసుకోలేదు, ఎవరు ఏందనేది తెలిసిపోతుంది. నిజంగా వీళ్ళు నిజమా కాదా, నిజంగా వీళ్ళు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారా అనేది. మరి కవిత గారు స్వాగతించింది కదా, ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారే కదా. మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్వాగతించలేదండి? స్వాగతించాలి కదా మరి బీసీల కోసం. నేను అనేది ఏంటంటే రాజకీయ వ్యూహంలోనే మాట్లాడదాం, మనకు పర్సనల్ విషయాలు అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్దన్న పాత్ర వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ప్రజలకు అనుకూలంగా ముందుకోతుంది తప్ప స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇలా గిరిజనులు అర్జునులను అందరినీ కూడా ఒక థాట్ మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రిజర్వేషన్ కల్పితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది ఎవరండి? స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించింది ఏ పార్టీ అండి? రాజీవ్ గాంధీ గారు చేశారు. ఈ 50% రిజర్వేషన్ పరంగానే నేను ఈరోజు స్వతంత్ర టీవీలో వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా చేసి ఒక జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చాను. కాబట్టి ఇవన్నీ మనం సత్యాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏ కులమైనా ఎదగొచ్చు, ఎంతటి వారైనా ఎదగొచ్చు. ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. కేఎస్ ప్రసాద్ గారు ఏదైతే బీజేపీ నేత మాట్లాడినటువంటి మాటల అంటే ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏదైతే కులగణనకు సంబంధించి 42% ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఒకవేళ అయితే కనుక ముస్లింకు సంబంధించి మాత్రమే బాగుపడతారు అని. అంటే ముస్లింలను ఒక వివక్షగా చూపెడుతున్నారా? మరి ఇందులో బీసీల కులాలకు సంబంధించి ఈ ముస్లింలలో కొన్ని నాకు తెలిసిన వరకైతే బీసీఈలో దూదేకుల, లబ్దారో, పింజరా, మార్క్ భాష, పకీరు వంటి కులాలు ఉన్నాయి. అంటే వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిగానే గుర్తింపబడ్డారు. వాళ్ళు బీసీలలో చేర్చారు అప్పటి జాబితాలో సుమారుగా 80 సంవత్సరాల క్రితం. అంటే వాళ్ళకు పట్టా పాస్బుక్ లాగానే వాళ్ళకి కూడా కుల సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ముస్లింలను అంటే వివక్ష చూపెట్టి ఒక ముస్లింలను ఒక ఈ రకంగా చూపెడతా ఉంటే అంటే బీజేపీ ముస్లింలకు
వివాదపదంగా ఉండదనుకోవాలా, లేకుంటే ఈ మొత్తం బీసీల వ్యవస్థతో 42% బీసీలకు మేము సపోర్ట్ అని చెప్తుందా? ఏ రకంగా చూడాలి దీన్ని? కిషన్ రెడ్డి ఎవరండి? ఆయన స్థాయి ఏంటండి? కేబినెట్ లో ఇక్కడ బీసీ రిజర్వేషన్ లేదా ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఒక రాష్ట్రానికి ఒక మినిస్టర్ తగలెట్టాలి కాబట్టి ఇక్కడ తగలెట్టారు తప్ప దేశంలో ఆయన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఎవడన్నా నమ్మితే చెప్పమనండి. ఈ ప్యానల్లో ఉన్న నాకైతే నమ్మకం లేదు. అతనితో ఏటీ కాదు. ఆయన ఎవడండి మాట్లాడడానికి? ఫస్ట్ థింగ్. రెండు విషయాలు, రెండు నేషనల్ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ తీసుకోండి, ఒకటి బీజేపీ తీసుకోండి. ఇలా శక్తి ఎలా గడిచిందో ప్రజలు తెలుసుకోమనండి. ఫస్ట్ 1979లో మండల కమిషన్ వేసింది ఆనాటి మహానుభావుడు మొరార్జీ దేశాయ్. నిజమైన బీజేపీ అది, మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇద్దరు ప్రభుత్వాల్లో మండల కమిషన్, సభకు నమస్కారం. తర్వాత అసలు దేశాన్ని పూర్తిగా మట్టి కనిపించడానికి వచ్చిన విపి సింగ్ కూడా ఉన్నాడు. ఎందుకు వచ్చాడో తెలీదు. ఇద్దరు బీజేపీకి కాంగ్రెస్ కి చేతకాక నిదానం పెట్టిన పాపానికి దేశాన్ని భ్రష్టు పట్టిస్తే మళ్ళీ మహానుభావుడు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ధర్మం అని దేశం గాడిలో పడింది. ఆయన చేసిన ఒక దాష్టికం ఏంటంటే, దాష్టికం కాదు పనికొచ్చిన పని అంటారు. 1980లో మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు మండల్ గో బ్యాక్ అనుకుని రిజర్వేషన్ పెడితే చచ్చిపోతాం, ఆత్మాహతులు, నానా చెత్తాచెదారమై ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఇది పక్క తీద్దాం కాసేపు, ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీల చిత్తశుద్ధి గురించి. ఎందుకంటే 2014 తర్వాత ఇప్పుడున్న బీజేపీ అది ఒరిజినల్ బీజేపీ కాదు. 3 సార్లు చెప్తాను, ఇప్పుడున్న 2014 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ ఒరిజినల్ బీజేపీ కాదు. ఇది కన్వర్టెడ్ బీజేపీ. వీళ్ళ ద్వంద్వ విధానాలు, వీళ్ళ విధి విధానాలు స్వార్థ విధానాలు, ఓన్లీ అదానీ అంబానీ విధానాలు అంటారు ఇట్లా. ఇది దేశ ప్రయోజనాలు ఎక్కడికి పరిరక్షించబడవు. అందులో కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆటలో అరటిపండి లాంటి వాళ్ళు, అంతకన్నా ఇంకేం లేదు. రెండో విషయం మీకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 1980లోనే ఇంప్లిమెంట్ చేయమన్న విపి సింగ్, అసలు ఏమీ తెలియని విపి సింగ్ చెప్పిన దాంట్లోనే కేవలం గవర్నమెంట్ సెక్టర్ లో 5% రిజర్వేషన్స్ మాత్రమే అమలు అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన ఇందాక బీసీలో ఆ ముస్లిం కమ్యూనిటీలు అనుకోండి, ఏవైనా అనుకోండి, పేరుకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో దూదేకులాలు మనకన్నా శుభ్రమైన తెలుగు మాట్లాడతారు, వాళ్ళకి హిందీ సరిగ్గా మీరు తీసుకొని కావాలంటే. తెలంగాణ ప్రాంతంలో అంటే హిందీ అన్నది ఆ నిజాం ప్రభుత్వం నుంచి మనకి చలామణి అవుతుంది కాబట్టి హిందీ భాష మాడతాం కానీ సార్, సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ దూదేకులు 90% ముస్లింస్ కూడా బరాబర్ హిందీ, ఉర్దూ మిక్స్డ్ హిందీ రాదు. ఇది కొంచెం చార్మినార్ హిందీ తప్ప ఇంకోటి రాదు. అలాంటిది మీరు నమ్మరండి, 52% ఏది ఆ రోజుల్లోనే వీళ్ళందరి కోసం గవర్నమెంట్ సెక్టర్ లోనే, అప్పుడు ఎంత ప్రైవేట్ సెక్టర్ లేదు కదా, విపి సింగ్ తర్వాతే కదా ఆ మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి, పివి నరసింహరావు గారు వచ్చి ఈ గ్లోబలైజేషన్ ప్రైవేట్ సెక్టర్ వచ్చింది. గవర్నమెంట్ సెక్టర్ లో వీటికి ప్రయారిటైజేషన్ 52% ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ కర్ణాటక రాష్ట్రం ఒకటేనండి. అది కూడా ఎప్పుడు తెలుసా సార్, 1980లో కర్ణాటక 48% ఇంప్లిమెంట్ చేసింది సార్. దట్ ఈస్ ద ఓన్లీ మిరాకల్ ఇన్ ద టోటల్ హిస్టరీ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్స్. తర్వాత ఎవడి గేమ్ ఆడుతున్నారు ఇక్కడ రాష్ట్రాల్లో. ఇది ఫెడరల్ సిస్టము. ఇవాళ తెలంగాణలో టాప్ ప్రయారిటీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కష్టమో నిష్ఠూరమో బీసీ కులగణన జరిగింది. ఆన్ ప్రయారిటీ హెన్స్ ఫోర్త్ ఈ బీసీ కులగణన నేపథ్యంలో ఒక సర్టన్ పర్సెంటేజ్ కంక్లూజన్ గవర్నమెంట్ బీజేపీ ముస్లింల గురించి వాళ్ళ గురించి ఎలా ఏడుస్తాడో ఏడవమనండి. రాష్ట్రం ఏమీ కాదు, మన దౌర్భాగ్యానికి వాళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు గెలవలేదో గెలిచారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది. వీళ్ళతో ఉన్న 8 మంది లోపల అపోజ్ చేసిన నిజమైన హిందూ రాజాసింగ్ అయినా వదులుకుంటారు, కానీ అలా ముస్లింలకు పడి ఆడడం తప్ప వాళ్ళకి ఏ ఎజెండా ఉండదు. మనం ముస్లింల కోసం 4% దాంట్లో ఇంక్లూడ్ అయినా వీళ్ళు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందంటే, ఆ నరేంద్ర మోడీ, అమిత్ షా తలుచుకుంటేనే కిషన్ రెడ్డికి టికెట్, దత్తాత్రేయ కడుపు కొట్టాలంటే దత్తాత్రేయ కడుపు కొట్టి టికెట్ ఇచ్చింది. ఎత్తిపోతల పథకం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్. ఈ 75-80 ఏళ్ళు వీళ్ళకే రూల్స్ పట్టి తేలక మిగిలిన వాళ్ళకి వర్తించు, ఓన్లీ తెలంగాణ కాబట్టి. మీరు ఇది గమనించుకోండి. ఇక్కడ మీరు మాట్లాడే మాటలకి బీజేపీ కేంద్ర అధిష్టానం అలాగే కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం టికెట్లు ఇస్తేనే ఎవరికైనా వస్తాయా, లేదంటే ఇక్కడ ముస్లింలు 4% వర్తించేసుకోవడం అందరికీ టికెట్లు వచ్చేస్తాయా? తెలుగు తక్కువతనం అంటారు. అది ఆ తెలుగు తక్కువతనాన్ని నమ్ముకుంటే మన జడ్డితనం అంటారు. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ పార్టీలు డిసైడ్ చేసి 4% ముస్లింలకు పెరిగిపోతాయట అంటే, పెరిగిపోతే టికెట్లు ఇచ్చేది ఎవరు భయ్? మీ వల్లే కదా. మీకు తెలుగు పెద్ద హిందువులు కదా, ఊగిపోతారు కదా మీరు. మేము ఎవరు కానంటే మీరు ఒక్కలే హిందువులు కదా. కేవలం 2 రోజులు గ్యాప్కి వస్తుంది. శ్రీరామనవమి ఒకటి, హనుమాన్ జయంతి ఒకటి, గ్యాప్కి వచ్చి 2 హిందూ దినాలు. ఈ 2 తప్ప ఇంక మిగిలినప్పుడు అవునో కాదో 2 సార్లు గిల్లుకుని వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్లు గెలవాలంటే ఎంఐఎం పార్టీ కావాలి ఎవరికి, మా కిషన్ రెడ్డి గారికి. వీళ్ళు రాజకీయాలు ఈ తెలంగాణలో ఎడ్డుమాలకోరు కాబట్టి వాళ్ళు ఓట్లు వేశారు. తెలుసుకోమనండి ఒకసారి. వాళ్ళతో ఏమీ కాదు. బండి సంజయ్ ఎప్పుడైతే తుఫాన్లో బండి, కారు, ఇల్లు నా వల్లకాడు వచ్చిన భారతం ఇస్తానన్నా మోసపోయి మళ్ళీ వాళ్ళకి 8 సీట్లు కట్టబెట్టారంటే ఏం చేయాలి? ఆ బీఆర్ఎస్ వల్ల ఆ తపేల మొగాళ్ళని మార్చక గుదిబండల్లో మనకి రాష్ట్ర విభజన ముందు నుంచి 2 సార్లు ఏడ్చి తర్వాత ఇల్లే వచ్చిన పాపానికి 80 మంది మనకి నెత్తికొచ్చి బీఆర్ఎస్ పార్టీని శిక్షించారు. కాంగ్రెస్ పార్టీ రెడ్లందరూ ఏకతాటి మీదకి రాబట్టి గెలిచారు.
అలా ఏమనంటే ఎవరికి అనుమానం రాకుండా బీసీ ఇచ్చారు. డి శ్రీనివాస్ గారు కదా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, డి శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు ద్వయంతో 2 సార్లు అధికారంలోకి వచ్చారు. నేను కొత్త రానుడే హనుమంతరావు గారు లేరా పిసిసి అధ్యక్షుడు గతంలో క్యాసీ ఫీల్లే చేసినట్టు. సార్ ఇవన్నీ మనం వింటుంటే సార్ ఈ మండల కమిషన్ ప్రవేశపెట్టింది బీజేపీ, ఇంప్లిమెంట్ చేయొద్దన్నది కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీసీ రిజర్వేషన్ కావాలంటే ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా నాకు అర్థం కాదు. ప్రాంతాల వారీగా ఒక ప్రాంత పరిరక్షకుడుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన ముఖ్యమంత్రి అయినా ప్రాంతం మీద మమకారం ఉంది కాబట్టి ఆయన డెసిషన్ తీసుకున్నాడు, కులగణన చేసి చూపించాడు. ఇది ఇలా ఉంది. ఈ అన్అవైలబుల్ సర్కమ్స్టాన్సెస్ లో అన్అవైలబుల్ సర్కమ్స్టాన్సెస్ లో ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చని స్పాంటేనియస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో డిక్లేర్ చేసేవాడి సార్ ఎవరు మల్లికార్జున ఖర్గే, ఆయన కూడా ఈ 52% లోకి వచ్చే మనిషి అయినా కన్విన్స్ చేయండి సార్, వెళ్ళి కన్విన్స్ చేసి లాబింగ్ చేయండి. మీరు ఆల్రెడీ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసాం, దిస్ విల్ బి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నారు కదా, ఇంప్లిమెంట్ ఇట్. ఎవరు కాదంటారు? ప్రభుత్వ రంగ ఉద్యోగ కల్పనలో ఇవాళ నుంచి 52% మండల కమిషన్ రికమెండేషన్ ప్రకారం చేస్తున్నాం అని చెప్పాను రేవంత్ రెడ్డిని. మేము మాట్లాడాం 4% ఇంక్లూడింగ్ ముస్లింలు కలపండి. ఎవరు అడుగుతారు? నేను చూస్తా. మనకు చేస్తుంటాడు అల్లా బీజేపీ నరేంద్ర మోడీ వాళ్ళు చెప్పింది బీజేపీ ప్రధానమంత్రిని తల్లితోటి ఎడి చేయను. 1982లోనే 80లోనే 52% బీసీకి రిజర్వేషన్ ఏమంటే ఇప్పుడు 65% పైచీలు కొంత ఈ విజన్ 2020 బ్యాచ్ అంతా వీళ్ళ దగ్గర ఉన్నారు కదా. కాబట్టి లెక్కలు తెలియవా? ఎవరు వీళ్ళంతా? ఎవరిని ఉద్ధరించడానికి వస్తున్నారు? ఇక్కడ పకోడీ కప్పులు చెప్పి కాలక్షేపం చేసి పోనాక పోని మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం అప్లిఫ్ట్మెంట్ ఎన్హాన్స్ చేయడానికి మీకు డిస్కషన్స్ ఉన్నాయి కదా. ఆ రోజు 5% ఏమైనా రిజర్వేషన్ అయినా ఎందుకు ఎన్హాన్స్ చేసుకుని వస్తున్నారు మీరు? కారణం ఏంటంటే అది అప్లిఫ్ట్మెంట్ జరగలేదని. ఇవి తెలుసు. మళ్ళీ బీసీకి సంబంధించిన విషయంలో అణగారిన వ్యవస్థ ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ 10% అని పెద్ద డెసిషన్ మేకర్స్ కదా మీరు. ఇవాళ దేశాన్ని 3 రంగులు 3 బంగారాలు తిప్పుతున్నారు కదా మీరు. మరి ఏబీసీ రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఎకనామికలీ బ్యాక్వర్డ్ మీ పరంగానే కులాలకు అధికంగా 10% ఇచ్చుకోండి అని చెప్పారు స్టేట్ డిస్కషన్స్. మళ్ళీ మీరు గమనించారా? వీళ్ళు రాజకీయాలు చదువు సంచలన కిషన్ రెడ్డి లాంటి వచ్చి రాజకీయాలు చేసేటంటే ఎర్రిమాలకలు మీరు భరిస్తున్నారు. అసలు గొడవలు చేయండి రా బయల్లి ఎవరన్నా మాట్లాడక అసలు ఎందుకు ఏ ప్రతిభ మాట్లాడుతున్నాం అని రాష్ట్రానికి ఒక దమ్మిడి తీసుకొచ్చారు పాపన పోలేదు. ఈరోజు నేషనల్ హైవేలు ఎన్ని రోడ్లు వచ్చాయి చూసారు? ఎవరికోసం రావు భయ్. పీపీఏ ప్రాజెక్టులు ఇవి, ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ ఇవి. టోల్ గేట్లు టోల్ తీసుకొని కట్టుకొని వస్తున్నాం. ఈ దోపిడీల గురించి మాట్లాడి దమ్ము తీరం లేదు. ఎన్నాళ్ళకి బయటకు వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడా? మీ నాన్నగారు మీ అమ్మమ్మ మా అమ్మగారు చేసిన పనులు చూడండి నొప్పాలే మాట్లాడండి. ఇప్పుడు మనతో పాటు కూడా బీజేపీ రాష్ట్ర అధికార నాయకులు ప్రేమ్ గాంధీ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు సార్ చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీసీలకు మొత్తం మీద పెద్దపీట వేస్తున్న 42% రిజర్వేషన్లో మాత్రం బీసీలు కాదు లాభపడేది, ముస్లిం ఇతర నేతలు మాత్రమే లాభపడతారు అనే దాంట్లో అంతర్యం ఏంటి? అసలు బీసీల రిజర్వేషన్కు మద్దతు తెలిపినట్టా, లేదు అంటే ముస్లింలు ఇందులో చేరుస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి మద్దతు తెలపమని చెప్పినట్ట? సార్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కావాలని మళ్ళా బీసీల ముసుగుల మళ్ళా ముస్లింలకే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళా ముస్లింలకు చేసిన దాంట్లో బీసీలు అన్యాయం అవుతున్నారు కదా. ఎందుకు అవసరం ఉంది? రాజశేఖర రెడ్డి గారు మాకేమీ వినిపిస్తలేదు. అయితే బీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో 4% రిజర్వేషన్ ముస్లింలకి తెచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లింలకు రిజర్వేషన్ సుమారు 10%, 12%, 14% వరకు పోయారు. మళ్ళా ఈ బీసీల ముస్లింలకు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు ముస్లింల వాటా ఎంత, ముస్లింల రిజర్వేషన్ ఎంత? మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు పాక్షికంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటి? టోటల్ గా బీసీలు ఎంతమంది? ఆ బీసీలో మళ్ళా వర్గీకరణ ఏబిసిడి అనేటువంటి పరిస్థితులు వస్తాయి. 3-4 కులాలు మాత్రమే మళ్ళా బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ని పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ప్రమాదం క్లియర్ గా చేసి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో దానికి స్టాండర్డే లేదు. వాళ్ళు ఏదైతే చేసిన దానికి స్టాండర్డ్ లేదు. మేమేమంటున్నాము? పూర్తి చట్టబద్ధత కల్పించడము తప్పకుండా భారతీయ జనతా పార్టీ 100% స్వాగతిస్తాం. దాన్ని ఏమాత్రం సందేహం లేదు. రైట్. రాజునాయక్ గారు రాజమౌళి గారు ఏం వినబట్లేదు సార్. రాజునాయక్ గారు మీరు కూడా కనబట్లే. రాజునాయక్ గారు
చెప్పండి రాజు నాయక్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. యాస్. ఈ నేపథ్యంలోనే బీజేపీ మాత్రం ఖచ్చితంగా బీసీలకు వివక్ష చూపెడుతుందని అనుకోవచ్చు అనేది ప్రజల వాదన. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏదైతే కిషన్ రెడ్డి కావచ్చు, ఆ రోజు బండి సంజయ్ కావచ్చు, ముస్లింలను ఏరు వేస్తే కనుక మేము బీసీలను ఇమీడియట్లీ బిల్ పాస్ చేపిస్తామని బండి సంజయ్ గారు కూడా చెప్పారు. అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఒకే తాటిపైకి వచ్చారనే అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మొత్తం మీద బీసీలకు పెద్దపీట వేస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకకుండా బీసీ రిజర్వేషన్ను ఆపాలనే ప్రక్రియ లోపలే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మద్దతు తెలపట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారిని ఉప రాష్ట్రపతిని చేయడానికి రాజమౌళి గారు, నా వాయిస్ వినడట్లేదా? రాజమౌళి గారు, హలో రాజమౌళి గారు, చిన్న బ్రేక్ తీసుకున్న, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్. ఏమైందా? ఎంతమంది ఉన్నారు పీసీఆర్లో? ఎంతమంది ఉన్నారు పీసీఆర్లో? ఓకేనా? నాకు నీ వాయిస్ చాలా బాగా బ్రహ్మాండంగా వినిపిస్తుంది. నా వాయిస్ మీకు బ్రహ్మాండంగా రాజు గారు నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం. బీజేపీ నాయకుడు, ఒక్క నిమిషం రాజమౌళి గారు, బీజేపీ నాయకుడు ఏం మాట్లాడారు ఒక్కటి కూడా తెలియదు. ఆయన మాటలు మీరు మాట్లాడుకుంటే మాకు అడగండి, ఏదైనా అడగాలి. ఇప్పుడు వినబడుతుంది. బీజేపీ నాయకుడు వినబడ్డది అర్థం కాలే వాళ్ళకు. అసలు ఏమీ వినిపించలే మాకు. అదే ఏది వినిపించలే. పోనీలే, ఆయన మాట్లాడింది ఏం కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు ముస్లింలకు మీరు అడిగేటప్పుడు ఆ మాటలు మాకు చెప్తే సరిపోతుంది. మేము దానికి మళ్ళీ ముస్లింలకు మేము ఎప్పుడైనా ఖచ్చితంగా ముస్లింలను కలిపితే ఇవ్వమని చెప్పి మేము ఎప్పుడు కూడా ముస్లింలకు ఆదరించదని చెప్పేది ఆయన. అంటే ముస్లింలకు ఇతర సంబంధం లేదంటే మాట్లాడింది. ఎస్ రాజు నాయక్ గారు, నమస్తే అండి, చెప్పండి. ఏదైతే బీజేపీ శ్రేణులు మాత్రం మేము ఖచ్చితంగా ముస్లిమేతర నాయకులగానే మేము మతపరంగానే చూస్తాం, మాది హిందూ సమాజవాద పార్టీకి సంబంధించి ముస్లింలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదు, ముస్లింలు కలవనంటేనే, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, దానికి సంబంధించింది ఎంత ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే ముస్లింలను ముస్లింలను మాత్రం బీసీలలో చెయ్యము అంటున్నారు. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటే మా గతంలో బండి సంజయ్ కూడా మాట్లాడు. ఎందుకంటే 42% పరిస్థితుల్లో ఒకవేళ బీసీలో పెడితే బీసీలలో నుంచి వెళ్ళి ముస్లింలో తీసేస్తే బిల్లు ఖచ్చితంగా నేను పాస్ చేపిస్తా, ఖచ్చితంగా నేను చెప్పి అని కూడా ఛాలెంజ్ విషయం జరిగింది. అంటే బీసీలలో ముస్లింలు కలవడం అంటే దూదేకులు కావచ్చు, పింజర కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కలవడం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యమా, లేదంటే బీజేపీ శ్రేణులకు సంబంధించి అసలు ముస్లింలు అంటే వర్గపోరుగానే ఉందా? ఇది నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్లో సంబంధం లేకుండా ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ మాత్రం దీనికి మద్దతు తెలపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి టాక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ను ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిని చేస్తారు, దీనిలో పార్టీ విలీనం అవుతుంది బీజేపీలోనే అంటే ఒక చర్చ జరుగుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా చర్చ జరుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా చేయలేదు. దానికోసమేనే ఇప్పుడు ఏదైతే మన పార్టీ అంటే పార్టీలు కావచ్చు, అంటే గ్రామ కమిటీలు కావచ్చు, లేకుంటే మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు చేయలేదు, అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా చేయలేదు. దీన్ని కావాలనే తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీలో విలీనం అవుతుంది ఈ పార్టీ అంటున్నారు. దానికి ఏం సంబంధం? ఇప్పుడు చేతగాక మంగళవారం అనే ఒక సామెత ఉంది మా తెలంగాణలో. అసలు విషయాలు పక్కన పెట్టి ఇక కేసీఆర్ పోయిండు, కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ ప్రభుత్వమే లేదు, కేసీఆర్ని ఏది కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళే కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇక ఏదో లేనిపోయినటువంటి తెలంగాణ ప్రజలకు గందరగోళపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితే, రాష్ట్రపతి అయితే మేము సంతోషం, ఇంకో 10-20 ఏళ్ల తర్వాత. అప్పటివరకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ రేపు రాబోయే రోజులలో ఎన్నుకుంటారు. అది ఒక సబ్జెక్టు పక్కన పెడదాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశానికి పట్టినటువంటి పెద్ద శని. నిజంగా చెప్పాలి అని అంటే ఈ భారతదేశంలో కానీ మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే 8 మంది ఎంపీలు ఉన్నారో, ఈ దద్దమ్మ ఎంపీలు,
లేకపోతే ఈ దురదృష్టవశాత్తున లక్కీ లాటరీలో గెలిచినటువంటి బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళు మరి వీళ్ళకి మెదడు తెలివి మెదడు తలలో ఉందా మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా అనేది అర్థమైతలేదు. ఎందుకంటే నిజంగా ఒకవేళ ముస్లింలకు చట్టపరంగా మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు తీసేలేరు, తెలంగాణలో ఎందుకు మాట్లాడతారు అన్న ప్రశ్నకు సమాధానం మీ దగ్గర లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లేకపోతే బీహార్కి సంబంధించి ఒరిస్సాకు సంబంధించి మీకు సంబంధించిన పార్టీలు పొత్తులతో ఉన్నటువంటి రాష్ట్రాలనేమో అక్కడ రిజర్వేషన్ ఉండొచ్చు, వాళ్ళకి అన్ని చేయొచ్చు. భారత మంత్రిత్వ శాఖ నుంచి స్ట్రైట్ గా నిధులు ఆ రాష్ట్రాలకు పంపించవచ్చు, అక్కడ ఎలాంటివి ఏమీ లేదు. కానీ ఈ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శని వీళ్ళకి ఏదీ చేత కాదు, ఏదీ చేత కాక ఏవి చెయ్యలేక చచ్చుబడిపోయినటువంటి ముసలోళ్ళు. పాత కాలంలో ఒకటి ఉండే, అది శ్రీశ్రీ గారు చెప్పేది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఒక మంచిగా. ఏమని అంటే ఆయన మహాప్రస్థానంలో పేర్కొంటారు అన్నమాట. ఏంటంటే అది ఇక నేను అది మాట్లాడితే బాగుండదేమో టీవీ డిబేట్లా. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎలాంటి ఏమీ లేదు. వీళ్ళు ఢిల్లీలో జోకర్లుగా మాత్రమే ఉన్నారు. రాష్ట్రపతి గారు నిన్న ఒక పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారికి స్పీకర్ గారు ఒక మాట మాట్లాడమంటే ఆయన మాట్లాడలేక లేచి తత్త అంటున్నాడు. పక్కన ఉన్నటువంటి మంత్రి సాయమన్న చేయండి అని చెప్పేసి మాట్లాడుతుంటే కూడా ఆయనకి ఇచ్చే క్వశ్చన్, ఆయన శాఖకు సంబంధించిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్పలేని దద్దమ్మలు, నీచులు, నికృష్టులు, తెలంగాణ రాష్ట్ర పరువును పోగొడుతున్నటువంటి వాళ్ళు. నేనేమంటున్నా, భారత రాజ్యాంగాన్ని ఒకవేళ మీరు చదువుకోకపోతే మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళదన్నా మీరు కొంత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మాట్లాడాలి. లేకపోతే తెలియకపోతే తెలిసి మీకు తెలియదు ఏంటంటే 2014 నుంచి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వేరే రాశారు. అదేంటంటే అదానీ అంబానీ అని. దాని ప్రకారం వీళ్ళకి ఆ తెలివి ఉండదు. దాని ప్రకారం వీళ్ళైతే ఓన్లీ భజన బాయ్ చేయాలి. ఇద్దరు మీరు చెప్పిన బండి సంజయ్ రాజు నాయక్ రైట్. అందుకొరకు నేనేమంటున్నానంటే మీకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం ఉంది, భారత రాజ్యాంగం చెప్తుంది బీసీ రిజర్వేషన్ పెంచుకోమని చెప్పేసి. నీకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి. వేరే ఇప్పుడు ఒకటి ఈడబ్ల్యూఎస్ లో రాని బాధ నీకు ఇక్కడ ఎందుకు వస్తుంది? ఈడబ్ల్యూఎస్ ఉన్నత వర్గాలకు, ఈడబ్ల్యూఎస్ లో కూడా ఎంత కొత్త ఇదంటే జోక్ ఏంటంటే దాంట్లో మళ్ళీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు దాంట్లో రిజర్వేషన్ లేదండి. ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది పంపించినా, తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో ఏది వచ్చినా కేంద్రం నుంచి మాత్రం మనకి ఏది మద్దతు లేదు. ఇదే కేంద్రంతో ఈయన దోస్తి కడతా అంటాను, ఇదైతే మేము లక్షల సార్లు కలుస్తా అంటారు. ఇది భాగ్యమైనటువంటి పరిస్థితి అంటున్నా. పెద్దలు సంధ్యారెడ్డి గారు ఒక మాట అన్నారు, మాది మంచిది, మేము దళితులకు, గిరిజనులకు, మేము బీసీలకు మేము మంచి పెద్దపీట వేస్తున్నామని. నేను నిజంగా ఒకవేళ సంతోషం మీరు వేస్తే నేను ఒకసారి లెక్కలు అడగదలుచుకున్నా. ఒకవేళ బీసీలకు మీరు నిజంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవులల్లా 42% రిజర్వేషన్ ఎందుకు ఇయ్యలే? ఒకటి. రెండు, నా ప్రశ్న, గిరిజనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు 60 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల మంది గిరిజనులకు మీరు ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇయ్యలే? 1980 నుంచి 1952 నుంచి ఎన్టీ రామారావు నుంచి ఈనాటి వరకు కూడా గిరిజనులు లేని మంత్రిత్వ శాఖ, గిరిజనులు లేని క్యాబినెట్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే 60 లక్షల మంది వాళ్ళ ఓట్లతోటి గద్దెనెక్కి ఈరోజు గిరిజనులకు ఎందుకు మంత్రి పదవి లేదు? గిరిజనులు మనుషులు కాదా? ఎస్సీల గురించి వస్తా, ఒక్కరైనా నిజమైన ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చిరా? ఒక్కరు కాకుండా అంటే ఏదైతే 15 ఏళ్లుగా కష్టపడి వస్తున్నటువంటి బట్టి గారికి పక్కన తీసేస్తే మాదిగ కులానికి సంబంధించినటువంటి వాళ్లకు ఎందుకు మీరు ఇవ్వాలి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలు చాలా నేను అడిగేది కాదండి, సమాజంలో ఉన్నటువంటి ప్రశ్నలు. బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవులలో ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీల పైన మంత్రి పదవి, ఎస్సీల మీద చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు? ఎస్టీలు 60 లక్షల మంది మీకు గద్దెనెక్కిచ్చి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మరి నువ్వు గిరిజనులకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? మాది పార్టీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించిన పార్టీ అని మీరు గర్వంగా చెప్పుకున్నప్పుడు మరి ఈ సమాధానాలు దీంట్లో చెప్పాలి కదా. ఎవరి జాగిరని చెప్పి చోట్లు తీసుకొని మీరు వస్తారు. ఇది ఇంకొకటి ఏంటంటే బీసీలకు సంబంధించి ఈరోజు చర్చ, కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి గారు నిజంగా నీకు దమ్ము ధైర్యమే ఉంటే ఇందాక 1931లో చేసిన జనాభాకు సంబంధించినటువంటి బేస్డ్ గానే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మండల్ కమిషన్ రిపోర్టు ఎంత దౌర్భాగ్యం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరండి కేంద్రంలో అధికారంలో ఉన్నది? ఈ దౌర్భాగ్యమైన 2 కేంద్ర పార్టీలకి జాతీయ పార్టీలే కదా. ఎందుకు బుద్ధి రాలేదు? ఎందుకు బీసీలకు అడగదొక్కుతున్నారు? రాజు నాయక్ గారు. సంధ్యారెడ్డి గారు లాస్ట్ 1 minute, మనకు టైం లేదు. సంధ్యారెడ్డి గారు,
ఎట్లా 42% బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తానన్నా కానీ ఇక్కడ తాస్కారం అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ జారీ చేసినా కానీ అది విగ్గిపోతుంది, అది కాదు. కానీ పార్టీ పరంగా మాత్రమే 42% ఇస్తామంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? తప్పకుండా ఈ బిల్లును మేము 100% 42% రిజర్వేషన్ ఇప్పించడానికి పోరాడతాం.